నిజాలు నిర్భయంగా రాయండి. మీడియా హౌస్ ఆఫ్ కాకినాడ రూరల్ లోగో ఆవిష్కరణలో ఎమ్మెల్యే పంతం నానాజీ. ఫోర్త్ ఎస్టేట్గా మీడియా నిజాలను నిర్భయంగా రాయాలని, ఈ పోటీ ప్రపంచంలో పూర్తి విశ్లేషణ చేసి వార్తలు వస్తే ఇబ్బందులు ఉండవని, అలా కాకుండా తొందరగా పూర్తి సమాచారం లేకుండా వార్తలు రాయడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ పెరబత్తుల రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే దంపతులు పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు మరియు ఎంపీపీ అనంతలక్ష్మి త్రిమూర్తులు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం ఎస్ఎస్ కన్వర్షన్ హాల్లో మీడియా హౌస్ ఆఫ్ కాకినాడ రూరల్ లోగో ఆవిష్కరణను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వార్త సేకరణలో నిజాలను నిర్భయంగా రాయాలని, అలాగే గత ప్రభుత్వం చేసిన తప్పులను ఏలెత్తి చూపాలని, మేము కూడా ఏమైనా తప్పులు చేస్తే ప్రశ్నించే హక్కు మీకుందని అన్నారు. అలాగే మీడియా సోదరులకు, పాత్రికేయులకు ఉండేటట్లుగా భవనాన్ని అర్హులైన వారికి స్థలాలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. అలాగే శ్రీ సూర్య ఐకేర్ సీఈఓ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఫౌండేషన్ ట్రస్ట్ అయిన రాంప్రకాష్ ప్రీ ఐకేర్ కార్డులను పాత్రికేయ సోదరులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు. అలాగే ప్రముఖ వేద పండితులు రాఘవాచార్యులచే ఎమ్మెల్యే నానాజీతో పాటు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు, ఎంపీపీ అనంతలక్ష్మి త్రిమూర్తులు తదితరులకు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. అనంతరం మీడియా హౌస్ ఆఫ్ కాకినాడ రూరల్ అధ్యక్షుడు వివిఎస్ ప్రకాష్ రావుకు ఎమ్మెల్యే చేతుల మీదుగా తుస్సాల వద్ద పూలతొండ వేసి ఘన సత్కారం నిర్వహించారు. జనసేన నాయకులు తాటికేల వీరబాబు, పాండ్రంకి రాజు, నందిపాటి రమణ, బన్ను, గేదెల చిన్నారావు, కూటమి నాయకులు బోల కృష్ణమోహన్, కాలా శ్రీను, రాయుడు అనిల్, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్ ఎండీ చౌదరి, మేనేజర్ కె ఫణీంద్రలకు సన్మానాన్ని చేశారు. ఆవిష్కరణ సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా మంచి వీడియో రన్ చేయాలని చెప్పి ఇలాగ రన్ చేయట్లేదని కాదు, రన్ చేస్తున్నారు. కొంచెం క్రమశిక్షణ ఖచ్చితంగా జరుగుతుంది. నాకు గత ప్రభుత్వాలకి నాకంటే కాంగ్రెస్ నుంచి కూడా మీ అందరితో నాకు పదవంటి కొత్త వచ్చింది, కానీ నాకు అనుబంధం మీడియాతో ఉన్న అనుబంధం ఎక్కువ కాంగ్రెస్ అప్పుడు మీ అందరితో అనుబంధం. ఇందులో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు, ఇలాంటి వాదనలు వచ్చినప్పుడు నేను ఒకటే చెప్తాను, తప్పుడు వార్తలు ప్రచారం చేయడం కాదు, ముందుగా వార్త ప్రచారం చేయడానికి కంగారు పడుతున్నారు. అది అక్కడ వస్తుంది తేడా. ఎక్కడ తేడా వస్తుందంటే, మీకన్నా ముందు నేను చెప్పేద్దాం అనుకున్న దాంట్లో పూర్తి వివరాలు తెలుసుకోకుండా సగం ఇందాక సత్యగారు అన్నారు ఊహించి చెప్పచ్చు. అలాగా కొంత నిజం ఉంటుంది, కొంత ఊహించినాక ఊహ నిజం రెండు కలిపి వార్త కింద వచ్చేస్తుంది. కానీ ప్రజలు తెల్లారు చూస్తే అన్ని చోట్ల మిమ్మల్ని చూస్తారు, మీ వార్తనే చూస్తారు. పేపర్లో కానీ టీవీలో కానీ ఎక్కడైనా అయితే ఈ దేశం కానీ ఒక రాష్ట్రం కానీ కాకినాడ రూరల్ కానీ ఏదన్నా చాలా వరకు మీరు ఇచ్చే ఒక న్యూస్ మీద ఆధారపడి ఉంటుంది. తెల్లవారు లేస్తే న్యూస్, రాత్రి ఎంత రాత్రి ఇంటికి వెళ్ళాక న్యూస్ పెట్టుకుంటే అన్ని న్యూస్ చూస్తారు. అంటే ఎంత ఖాళీ లేకపోతే సరే న్యూస్ చూస్తాం. అంటే న్యూస్కి ఆ ప్రయారిటీ ఉంటుంది ఎప్పుడు కూడా. అది ఆ మీడియా హౌస్ ఆ ప్రయారిటీని అడుగడుగునే గుర్తు చేసుకుని ఏదైనా తీసుకెళ్తుందని చెప్పి నేను ఆశిస్తూ, అట్లాగే గతంలో కూడా జర్నలిస్ట్కి కాంగ్రెస్ హయాంలో ఒకసారి కొంతమందికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశంలో మెటీరియల్ ఏంటి అవ్వలేదు అనుకుంటారు, పెట్టడం జరిగింది. మన వైసీపీ దాంట్లో కూడా నేల చూపించి ఏదన్నాడు ఏం చేశారు మీకు అందరికీ పెట్టి చేశాను. ఈసారి కూడా చూపించను. మీరు నేను మొన్న చెప్తున్నాను, ఈవేళ అదే చెప్తున్నాను, కరెక్ట్ ఫిగర్ మీరు తేల్చుకున్న రోజు ప్రతి నిమిషం నాలేటే అది గుర్తుపెట్టు. మీరు కరెక్ట్ ఫిగర్ పేర్చి ఇది ఫిగరు కాకినాడ రోజుల్లో జర్నలిజం ఇది, వీళ్ళు జర్నలిస్టులు అంటే రెండు బ్యాచ్ ఉంటే తప్పలేదు, ఉంటాయి సహజం. ఎక్కడైనా సరే 2-3 బ్యాచ్ ఉంటాయి. కానీ దానికి కూడా ఒక ఫిగర్ అవ్వకపోతే దాన్ని చేయడం కష్టమైపోతుంది. నేను మొన్న రెవెన్యూతో కూర్చున్నప్పుడు కూడా అదే చెప్పాను, మొట్టమొదటిగా వీళ్ళకి ఇచ్చి అదరికి వెళ్దామని చెప్పి నేను చెప్పాను. ఎందుకంటే ఆల్రెడీ కరకమండలంలో నేను పూర్తి బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటంటే వీళ్ళందరికీ మొండిలో ఇచ్చేసాను. మొండిలో ఇస్తే మొండిలో వాళ్ళ లోకల్ పీపుల్ ఒప్పుకోవట్లేదు. ఈడ కాపీ చేయలేదు, చేయను
అందుకని ఒక డిసిషన్ తీసేసుకుని ఇంకా వాళ్ళని మనలో తీసేసుకుని వేరే ప్లేస్కి వెళ్దామని చెప్పి డెసిషన్ అలాగే ఒక బోల్డ్ డెసిషన్స్ తీసుకుంటేనే కొన్ని పనులు చేయగలుగుతాం. ఆ విషయంలో మటుకు మా కూటమి ప్రభుత్వంలో మా సహకారాలు ఎప్పుడు ఉంటాయి మాకు. మేము బయటగా సిద్ధంగా కట్టబడినందుకు లోతుగా లోపలే ఉంటాం కాబట్టి మేము అంతా బాగానే ఉంటాం. మీకు కూటమి మీకు ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తిస్తుంది జరుగుతుంది. అలాగే మొన్న డిఎల్డీ ఆఫీసు కొత్త ఆఫీస్ పెట్టిన దాంట్లో మీకు నేను ఆల్రెడీ చెప్పాను, మీ ఆఫీసు మీరే వేలాశాలు లెక్కెట్టుకుంటున్నారు. ఎన్ని లెక్కెట్టుకుంటున్నారని మీకు తెలుసు. లెక్కెట్టుకుంటున్నారు. అది మీకు తాత్కాలికంగా ముందు మీకు ఆఫీస్ అయితే ఏర్పాటు చేయడానికి తీసుకోవడం తప్పకుండా తీసుకెళ్తాను. అలాగే నిజాన్ని నిర్భయంగా తెలియజేయమని నేను కూడా కోరుతాను. ఎందుకంటే ఇప్పుడు నిజాలే కాదు, పాత నిజాలు కూడా తగ్గి తీసి అన్ని నిజాలని నిర్భయంగా ఇప్పుడు నిజాలే అప్పుడు నిజాలు కూడా బయటకు తీసి ఖచ్చితంగా మీరు చూపిస్తారని ఆశిస్తూ మీరు పెట్టుకున్న అందమైన పేరు మీడియా హౌస్. ఈ హౌస్కి ఏదో ఒక సెన్సేషన్ జరిగితేనే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎక్కడ కానీ గుర్తుంది. ఒక సెన్సేషన్ చేయండి. నా మీద వల్ల ఎవరైనా సెన్సేషన్ చేయండి. సెన్సేషన్ చేసి చూపించిన రోజు డెఫినెట్గా మీడియాస్కు మంచి పేరు వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే అతను ఎన్నికైన ప్రకాష్ గారికి ధన్యవాదాలు, ప్రెసిడెంట్ గారు రెడీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి టీంని అనుకున్నారు. ఈ టీంలో కింద చక్కగా ఈ నోటి పెట్టుకోవాలి. లేకపోవడం మీ అదృష్టం, నా అదృష్టం.